చెప్పినట్టు ఇంటలేడని నా ఇంట్లో ఉండకు ఎడకన్నా పోయి బతుకని కొడుకులను ఎల్లగొడుతుంటారు నాయనలు. కోపంలో అట్లన్నా మళ్ళా మాపటిల్లు ఫోన్ చేసి ఏడున్నావు అయితమాయి గాని ఇంటికి రాయిగా అని వాళ్ళే అంటారు. పిల్లలు సుతా ఎప్పుడు పిలుస్తారా అని ఏటింగ్ చేస్తుంటారు. ఇట్లా పిలుపు వచ్చిందా లేదో అట్లా ఉరుకుతూనే ఉంటారు. మరి వీళ్ళింట్లో ఏమైతుందో గాని ఇప్పటి వార్త అయితే చూడుర్రి. విఘ్నాలు తొలగిపోవాలని వినాయక హోమం చేసిందట కేసీఆర్ సారు. ఫామ్ హౌస్ కాడ జరిగిన కార్యంలా ఇంటోళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారటగా యాళ్ళ. సార్ ఎప్పుడు యాగాలు హోమాలు చేస్తూనే ఉంటాడు గాని ఈ కిత్తకి ఇంకో లెక్క ఉంది. కన్నె బిడ్డను కాళ్ళకెళ్ళి దింపాల్సి వచ్చే. ఫస్ట్ కాంచెలి పార్టీలున్న హరీష్ రావు నీడ లెక్కుండే సంతోష్ రావుని అవినీతి అనకొండలని ఎన్నో మాటలంటే పార్టీలకెళ్ళి పంపించే కథ అయ్యింది. అసలు అధ్యక్షుల వారి మనసులు ఏమున్నదో ఎవ్వలకు సంజాయితలేదట. ఎందుకంటే 3 నెలల సంది కవితక్క మలరవాడుతుంటే నీ బాధ ఏందో చెప్పని పిలుచుకోలేదు, నోటీసులు పంపి వివరణ కూడా అడగలేదు. సారు కాళేశ్వరం కమిషన్ విచారణకు వచ్చేటనాడు బిడ్డ ఫామ్ హౌస్ వస్తే కలవనే లేదట. మొన్న కొడుకునేంట పెట్టుకుని పోతే ముఖమే చూడలేదట. నడిమిట్లో ఒక పారి ఇద్దరిని తోలిండు గాని మీతోటి కాదు బాబుతోటే మాట్లాడతాను జిజ్జు వేసిందట అక్క కూడా. ఇక మొన్నగా ఇద్దరు గురించి గట్ల అనే వరకు మాట లేదు ముచ్చట్లేదు, సీదా సస్పెండే చేసే. ఏహే చుట్టున్నోళ్లే పెద్ద మనిషి మీద ఒత్తిడి తెచ్చి బిడ్డని పార్టీలకు వెళ్ళి పంపించిరనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి గులాబీ భవన్ లా. మర్నాడు ఈమె మాట్లాడుతున్నాయి అలా ఏ సంబంధం లేనట్టే పొలం తిరుక్కుంటా వ్యవసాయం పనులు తగబెట్టుకున్నాడు. ఉత్తరం లీక్ చేసి అన్ననాడే పెద్ద మనిషి పిలుచుకొని మాట్లాడితే పార్టీ ఇంత వీక్ కాకపోవు, పరిస్థితికి ఇంత దూరం రాకపోవు అని పార్టీలో కొందరు అంటున్నారు కానీ బాపుకు చెప్పలేరు, బయటికి అనలేరు. ఇంటోళ్ళ కంటే పార్టీ ముఖ్యం అనుకున్నాడని మనోళ్ళు గొప్పగా ప్రచారం చేస్తున్నారు కానీ రేపటి నాడు లెక్క ఎట్లుంటుందో మరి.